ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నారో, అగ్ని నాలుకలుగా విభాగింపబడినప్పుడు అందరూ కూడా నింపబడ్డారు. అందరూ కూడా దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క బలముతో, దేవుని యొక్క కృపతో, పరిశుద్ధాత్మ అభిషేకముతో వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏమైందనంటే, వారందరూ క్రొత్త భాషలు మాట్లాడటానికి దేవుడు వారికి కృపనిచ్చినట్లుగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనుషుల యొక్క హృదయాలు భయముతో నింపబడతాయి. మనుషుల యొక్క హృదయాలు వెర్రి కోపముతో నింపబడతాయి. మనుషుల యొక్క హృదయాలు విశ్వాసముతో నింపబడతాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క హృదయాలు పరిశుద్ధాత్మ చేత వారు నింపబడినప్పుడు ఏమైందనంటే, వారికి ఎక్కడ తెలియనటువంటి ధైర్యమో వచ్చింది. ఎవరైతే పరిశుద్ధాత్మ నింపుదలను కలిగి ఉంటారో వారు దేవునిని స్తుతించగలుగుతారు. పాటలతో, కీర్తనలతో దేవుని నామాన్ని ఘనపరచగలుగుతారు ప్రియులారా. కృతజ్ఞతలు చెల్లించగలుగుతారు ప్రియులారా. విధేయతను చూపించగలుగుతూ ఉంటారు. ఆత్మ ఫలములు ఫలించడానికి దేవుడు వారికి సహాయము దయచేస్తాడు. అంతేకాకుండా పరిచర్యను చేయటానికి వారు ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉంటారు. పరిశుద్ధాత్మ రిఫ్లెక్షన్స్ ఇవన్నీ కూడా